గైస్ ఈరోజు మనం కొలాస్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం. లైక్ ఇది ఎలా యూజ్ అవుతుంది అని అంటే ద కొలాస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రిటర్న్ ద ఫస్ట్ నాన్ నల్ వాల్యూస్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే మనం ఎలా అనుకోవచ్చు అంటే సింటాక్స్ రాద్దాం. ఫస్ట్ సింటాక్స్ రాసి ఎలా యూజ్ అవుతుందని చెప్పేసి మాట్లాడుకుందాం. సింటాక్స్ క్లాస్ అని పెట్టేసుకుని parenthesis expression 1 like expression 2 so on expressions and then పెట్టేసి మనం సెమికోలన్ పెడతాం. దిస్ ఈజ్ ద సింటాక్స్ ఆఫ్ కొలాస్ అండ్ ఎలా యూజ్ చేస్తాము రియల్ టైంలో అని చెప్పేసి కింద రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక టేబుల్ ఉంది అనుకుందాం. లైక్ ఆ టేబుల్లో ఐడి నేమ్ అనుకుందాం. ఓకే, టేబుల్ నేమ్ ఈఎంపీ తీసుకుందాం, ఎంప్లాయీ అని. సో 1 2 3 4 ఓకే. ఇక్కడ నేమ్ ఏ బి, ఈ థర్డ్ ఐడి దగ్గర మనం నేమ్ ఏమి ఇవ్వలేదు. ఓకే, అండ్ ఫోర్త్ దగ్గర వచ్చేసి డి ఇచ్చాం. ఓకే, మనం ఈ ఎక్స్ప్రెషన్ ఎలా రాసుకుంటామంటే ఎస్క్యూఎల్ సెలెక్ట్ నెక్స్ట్ ఏంటంటే ఈ నల్ వాల్యూ ప్లేస్లో మనకి ఏం కావాలని అనుకుందామంటే ఈ 3 అనేది ఈ నేమ్ దగ్గర రావాలని అనుకుందాం. ఓకే, ఈ నల్ వాల్యూ మనకి డైరెక్ట్ ప్రింట్ అవ్వకుండా ఈ నల్ వాల్యూ ప్లేస్లో మనకి 3 అనేది ప్రింట్ అవ్వడానికి లైక్ మనం ఇలా యూజ్ చేస్తాము. అంటే సెలెక్ట్ కొలాస్ మనకి ఏమేమి కాలమ్స్ కావాలి అని చెప్పేసి దేని నుంచి కావాలని చెప్పేసి మనం రీప్లేస్ చేస్తుంది అనమాట. ఓకే, నల్ వాల్యూ ఉంటే ఇది రీప్లేస్ చేసి వస్తుంది. లైక్ కొలాస్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఈ నేమ్ తీసుకుందాం. నేమ్ కొలాస్ ఈ కాలంలో ఉన్న నేమ్ కావాలనుకుందాం. దీనికి కొలాస్ నేమ్. ఇఫ్ ఇన్ కేస్ ఈ కొలాస్ ఈ నేమ్ అనే కాలంలో మనకి ఎక్కడైనా నల్ వాల్యూస్ వస్తే ఈ ఐడీలో ఉన్న వాల్యూ మనకి కొలాస్ దగ్గర ప్రింట్ అవ్వాలి అని చెప్పేసి దీని అర్థం. ఓకే, యాజ్ నేమ్ అని తీసుకుందాం. ఫ్రమ్ టేబుల్ నేమ్ ఈఎంపీ. ఓకే, మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది అని అంటే నేమ్లో లైక్ ఏ బి అండ్ 3 అండ్ డి. దిస్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, మనకి నల్ వాల్యూస్ కాకుండా డైరెక్ట్ ఆ నల్ వాల్యూ ప్లేస్లో ఏదైనా రిప్లేస్ చేయడానికి మనం ఈ సెకండ్ కాలంలో పెట్టేసుకుంటాం. ఓకే, దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ కొలాస్ ఫంక్షన్. అండ్ కొలాస్ ప్లేస్లో మనం కేస్ స్టేట్మెంట్ కూడా యూజ్ చేసి రాయొచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్. ఓకే థ్యాంక్స్. అండ్ కొలాస్ గురించి ఇంకొక ఎగ్జాంపుల్ ఎలా రాసుకుందామంటే మనకి ఏం కావాలంటే లైక్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది కదండి. ఇప్పుడు మనకి ఫస్ట్ నేమ్ ఎంప్లాయీ టేబుల్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తీసుకున్నాం. వీటిని కంకాట్ చేసి మనకి ఫుల్ నేమ్ కావాలి. ఫస్ట్ నేమ్ని లాస్ట్ నేమ్ని కంకాట్ చేసిన తర్వాత మనకి ఫుల్ నేమ్ అని తీసుకుందాం ఒకటి. అప్పుడు నల్ వాల్యూస్ ఉన్నప్పుడు లైక్ ఇక్కడ నల్ వాల్యూ ఉంది, ఇక్కడ నల్ వాల్యూ ఉంది. నల్ వాల్యూ ఉన్నప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుందని నల్ వాల్యూస్ ఉన్నప్పుడు మనకి అవుట్పుట్ కావాలని చెప్పేసి కొలాస్ యూజ్ చేసి ఆ కొలాస్లో మనం ఏం రిప్లేస్ చేస్తే అది వస్తుంది. సో ఎలా వస్తుంది అని చెప్పేసి మనం ఒకసారి చూసుకుందాం. ఓకే, లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఏం రాద్దాం అనుకుంటున్నా అంటే సెలెక్ట్ కొలాస్ మనకి ఫస్ట్ నేమ్ కొలాస్లో మనం ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నాం అంటే జస్ట్ నార్మల్గా ఏ వాల్యూ ఏమి ఇవ్వట్లేదు మనం జస్ట్ అండ్ మళ్ళీ దీన్ని కంపేర్ చేసి అండ్ లాస్ట్ని మళ్ళీ ఇంకో కొలాస్ యూజ్ చేద్దాం ఇక్కడ. ఓకే, కొలాస్ లాస్ట్ నేమ్ మనం లాస్ట్ నేమ్ ఏమేమి తీసుకున్నాం ఏబిసిడి అని తీసుకున్నాం కదా. జస్ట్ స్పేస్ ఇద్దాం ఇక్కడ. కొలాస్ యాజ్ ఫుల్ నేమ్ అని పెట్టుకుందాం. ఓకే, ఫుల్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఓకే, ఎంప్లాయీ అని పెట్టుకుందాం. ఓకే, మనం టేబుల్ నేమ్ ఎంప్లాయీ ఇచ్చాం కదా. సో మనకి ఇప్పుడు ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది చూద్దాం. ఓకే, మనకి ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే హెన్రీని కంకాట్ చేసాం కాబట్టి ఇట్లా కంకాట్ చేసాం కాబట్టి హెన్రీ ఇప్పుడు ఇక్కడ నల్ వాల్యూ ఉంటుంది, ఇక్కడ కూడా నల్ వాల్యూ ఉంటుంది కదా. మనకు అవుట్పుట్ ఎలా ఈ హెన్రీ ప్లస్ ఈ అవుట్పుట్ ఎలా వస్తుందంటే హెన్రీ ఏ. ఓకే, అంటే మనం డైరెక్ట్ ఇదే తీసుకుంటున్నాం. ముందు ఫస్ట్ నేమ్ ఏం తీసుకోలేదు, డైరెక్ట్ అవుట్పుట్లో ఏం తీసుకుంటాం రెండు కంకాట్ చేసి కావాలని చెప్పేసి తీసుకున్నాం కాబట్టి హెన్రీ ఏ. అండ్ ద సెకండ్ వన్ ఇస్ రాజ్బీ రియాసి. అండ్ నల్ని ఇలా అంటే మనకి రీడబుల్ ఉండాలి. ఇప్పుడు నల్ డి అని అవుట్పుట్ రాకుండా ఉండాలి. నల్ డి అని వస్తే మనకి ఇక్కడ మీనింగ్లెస్ కదా. నార్మల్గా నల్ అనేది కూడా రాకుండా ఈ నల్ అనే వాల్యూని
ఎంటీ స్ట్రింగ్తో రీప్లేస్ చేస్తుంది. ఓకే, ఎంటీ స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు మనకి ఏమొస్తుంది, డి అని మాత్రమే వస్తుంది అవుట్పుట్. ఓకే, అండ్ ఇక్కడ ఏంటిది వ్యూ నల్ అనేది మనకి నల్ అనేది జస్ట్ వాల్యూ ఎంటీ స్ట్రింగ్ అని అర్థం. సో ఈ నల్ అనేది రాకుండా జస్ట్ మనకి వ్యూ అని వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అవుట్పుట్. అండ్ ఐ హోప్ యూ గైజ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ కొలాస్. ఇది కూడా కొలాస్ ఎలా యూజ్ చేసాం కొలాస్ గురించే. I hope you guys understood this, and thanks. Bye bye.